బహుశా వేదిక మీద బ్యానర్ లేకుండా నడుస్తున్న సమావేశం ఎజెండా అని నోటి ద్వారా చెప్పింది కానీ బ్యానర్ అయితే లేదు. కాబట్టి ఎజెండాకి అటువైపు కొద్దిగా పోవచ్చని నేను అనుకుంటున్నా. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న ఏ ఉద్యమంలోనైనా క్రియాశీలక పాత్ర పోషిస్తుంటాడు. ఇప్పుడు ఈ అభినంద్ గ్రాండ్ హోటల్ మనకు పైకి కనపడుతుంది. ఈ హోటల్ నిలబడడానికి లోపల బునాది రాళ్ళు మాత్రం కనపడతారు. అట్లాంటి బునాది రాయి లాంటి వాడు మన కోల జనార్దన్. తెలంగాణ ఉద్యమంలో జబ్బకు సంచేసి ఎంతోమంది మేధావులను ఈవెన్ ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా చర్చోపచర్చలు చేసి అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం విజయవంతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు బీసీ ఉద్యమంలో కూడా అదే పాత్ర పోషించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా బీసీల యొక్క విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు బ్రదర్ అటువే రాష్ట్రంలో మాత్రం నేను 100% చెప్పదలుచుకున్న బీసీల ప్రభంజనం అయితే మొదలైంది. అటు దేశంలో కూడా మొదలైంది. ఎందుకు చెప్తున్నంటే నిన్న వరల్డ్ కప్ గెలిపించినటువంటి ఇండియన్ కెప్టెన్ యాదవ్ ఒక బీసీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బ్రాహ్మణుల చేతి నుంచి బీసీల చేతికి వచ్చి అన్ని దేశాలను తుక్కుగా ఓడించి భారతదేశాన్ని ఇవాళ ప్రపంచ పటంలో మన దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని దేశం యొక్క జెండాని ఎగరేయడంలో ఒక బీసీ బిడ్డ క్రియాశీలక పాత్ర పోషించాడు. అదొక క్రియాశీలక పరిణామంగా నేను భావిస్తున్నా. బీసీ ఉద్యమంలో నాకు స్వామి గౌడ్ నాకు కొన్ని విషయాలు చెప్పిండు. తమ్మి, మనము ఇన్ని రోజుల దాకా బీసీ ఉద్యమంలో ఇట్లా అన్యాయం జరుగుతుంది, వాడు తొక్కేస్తుండు వీడు తొక్కేస్తుండు, ఈ తొక్కేస్తుండు అనుకుంటే ఒత్తిగా మనం తొక్కేసేటోడు వాడైతాడు, తొక్కుకున్నటోళ్ళు మనమైతాం. కాబట్టి ఇక తొక్కేసుడు బంద్ చేయాలి, మన యొక్క విజయాలు ఏందో చెప్పాలని చెప్పాడు. అందుకనే ఈ విజయాలు చెప్తున్నా. రెండో విజయం ఏంటంటే నేపాల్ చూసుకుంటే నేపాల్లో యూత్ అంతా కలిసి ఒక విప్లవం తీసుకొచ్చి జంజీ ఉద్యమం తీసుకొచ్చి ప్రధానమంత్రులను ఒడగొట్టిరు. ఇప్పుడు యూత్ అంతా కలిసి అక్కడ నేపాల్లో ఆర్ఎస్పి అని ఒక పార్టీ పెట్టారు. ఆర్ఎస్పి అనే ఒక పార్టీ పెట్టి ఆ ఆర్ఎస్పి ద్వారా నేపాల్లో ఉన్నటువంటి 100 సంవత్సరాల ఉన్నటువంటి పార్టీలను కూకటి వేళ్లతో పీకేసి ఇవాళ నేపాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి రాజకీయ ఇవాళ అధికారం తీసుకొచ్చారు. దానికి ఇవాళ మనం అందరం అభినందించాల్సిందే. మన తెలంగాణలో మన సత్యమన్న చెప్పిండు ఇంతకుముందు. సత్యమన్న చెప్పిన దాన్ని ఏకీభవిస్తూనే దానికి యాడ్గా ఏంటంటే తెలంగాణలో కూడా బీసీల ప్రభంజనం మొదలైంది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లే కానీ సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు మొత్తంగా 53% మంది సర్పంచ్లు గెలిచారు. 53% మంది అంటే షెడ్యూల్ ఏరియాలో, పూర్తిగా షెడ్యూల్ ఏరియాలో 226 27 సర్పంచ్లు ఉంటాయి. దాన్ని తీసి లెక్క పెడితే 53%. మొత్తంగా చూస్తే అగ్రకులాలను 14%కే కుదిస్తూ ఇవాళ 86% బీసీ ఎస్సీ ఎస్టీ సర్పంచ్ గెలిచారు. 86% తెలంగాణలో. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఒకవైపు 42% రిజర్వేషన్ల కోసం పోరాడుతూనే ఇంకొక వైపు
జనరల్ స్థానాలు అనగానే ఒక భావన, ఒక ఆలోచన అగ్రకులాలు తీసుకుపోయారు. జనరల్ స్థానాలు అనగానే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కావు, అవి అగ్రకులాలకే. మేము ఆ మధ్యన రాష్ట్రమంతా తిరిగి ఒక పిలిపిచ్చినాం. జనరల్ స్థానాలు అంటే రెడ్డి రావుల రిజర్వేషన్లు కాదు. దయచేసి బీసీ మిత్రులారా అర్థం చేసుకోండి. జనరల్ స్థానాలు అంటే కూడా మనవే. ఈ ప్రభుత్వాలు మనకు రిజర్వేషన్లు రాకుండా అన్యాయం చేసినాయి కాబట్టి జనరల్ స్థానాల్లో నిలబడండి. జనరల్ స్థానాల్లో నిలబడి మన దమ్మేందో చూద్దామంటే ఇలా కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా జనరల్ స్థానాలు నిలబడ్డారు. దానికి అనుగుణంగా ఇవాళ 64% మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లుగా, మున్సిపల్ కౌన్సిలర్గా, కార్పొరేటర్లుగా బీసీలు 64% అయింది. ఇదొక చరిత్ర. ఈ సందర్భం లోపల అన్ని పార్టీలు అలర్ట్ అయిపోయినాయి. దయచేసి, ఎందుకంటే ఇక్కడ బీసీలే ఉన్నారు, అన్యదా భావించొద్దు. ఇక్కడ మా పార్టీ అనుకోకండి. ఇది మా బీసీ అనుకోండి. అనుకుంటే మాత్రం మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు జనార్దన పెట్టి ఏజెండా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి చేసి ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మన పాలన అనే నినాదంతో ఎట్లయితే వచ్చినామో ఇప్పుడు కూడా అట్టే రావాలని చెప్పింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీసీల ప్రభంజనం మొదలైంది అనడానికి ఈ యొక్క సాక్ష్యాలు. మరి ఇప్పుడు ఏం చేయాలి? పెద్ద ఉపన్యాసాలు కాకుండా ఏం చేయాలి? చెరుకు సుధాకర్ అన్న నిక్కెచ్చుగా ఏ పార్టీలున్నా ఆయన నిక్కిచ్చుగా మొన్న అగ్రకులాలకు బీసీ రిజర్వేషన్ల మీద గండి కొట్టి కోర్టు పోయిన ఆయన ఒక పార్టీకి నిలబడితే మా పార్టీకి నిలబడ్డాడు, దీన్ని ఖండించాలని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాం. ఇది తప్పు, ఇవ్వాల్సి లేకుండా దీన్ని సమీక్షించాలి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటుంది, 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఓపెన్గా చెప్పేసి హనుమంతన్ నుండి ఇక్కడనే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ నేమో గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని ఆయన చెప్పిండు. ఆయన కౌంటర్గా నువ్వు పిసిసి అధ్యక్షుడు చెప్పిన నీ మాట చెల్లదు, ఎందుకంటే నేను ఢిల్లీలో వీళ్ళని నేను ఇప్పుడే కలిసి వస్తున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా తెలంగాణలో ఆయన ఏం చెప్తాడంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 10 సంవత్సరాలు పరిపాలిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు, ఆ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పాడు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలారా మీరెవ్వరు కూడా ముఖ్యమంత్రి పీఠం వైపు చూడొద్దు. మీరెవ్వరు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని మీరు అనుకోవద్దు. మేమే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చినా మేమే ముఖ్యమంత్రి అవుతాం, మా చేతిలోనే పాలనా పగ్గాలు ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చెప్పినప్పుడు పిల్లి పాలు తాగుతుంటే కళ్ళు మూసుకున్నట్టు రాహుల్ గాంధీ గారు కూటవేటి దూరంలో ఉంటారు, ఆయన 10 ఏళ్ళని ప్రకటించుకున్నాడు. ఇక అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. మన బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. బీజేపీ లీడర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని బీజేపీ నాయకుని చేశారు. మరి శాసన మండలి చైర్మన్ చేసిర్రు అంటే మళ్ళీ ఒక ఏవిఎన్ రెడ్డిని చేశారు. అంటే ఓట్లు వేయించుకోవడానికి బీసీ కార్డు వాడతారు, అధికారంలోకి వస్తే బీసీ సీఎం చేయడానికి సాక్ష్యం. ఇవాళ ఒక రెడ్డిని తీసుకొచ్చారు, మళ్ళీ పార్టీ అధ్యక్షుడిగా ఒక అగ్రకుల పైనకి ఇచ్చారు. అంటే బీజేపీ పార్టీలో కూడా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, బీసీలకు రాజ్యాధికారం వస్తాడు అనేది శూన్యం. ఇక బీఆర్ఎస్ పార్టీ అది ఓపెన్గా మళ్ళా సారే రావాలి, కారే వస్తే సారే ముఖ్యమంత్రి అని ఓపెన్గా చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన బీసీ ముఖ్యమంత్రి కాడు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళది ఎజెండా క్లియర్గా, మళ్ళీ మనం ఇక ముసుకుంట బుద్ధులాట వద్దు. వాళ్ళ రాజకీయ పార్టీలలో ఎజెండా క్లియర్. 2029 ఎన్నికలు జరిగితే ఏ పార్టీ నుంచి కూడా బీసీ ముఖ్యమంత్రి కాడు, బీసీలకు అవకాశం రాదు అని. మరి ఇప్పుడు మన పాత్ర ఏంటి? మనం ఏం చేయాలి?
నేపాల్లో ఒక పార్టీ పెట్టినట్టు అందరం బీసీలను కలిసి ఒక పార్టీ పెడదామా? ఓకే. లేదు మేము పార్టీ పెడితే మీరు అందరూ ఆ పార్టీలో జాయిన్ అవుతారా? ఓకే. లేకపోతే ఇక్కడున్న నాయకులందరూ దేవేంద్ర గౌడ్ సాబ్ లెక్కనో, కాసాని జ్ఞానేశ్వరన్ లెక్కనో, లేకపోతే ఇంకోరు ఎక్కడో పార్టీ పెడతారా? మేము మొత్తం బీసీ సంఘాలు మేము ఈట రాజేంద్రకి చెప్పినాం, ఓపెన్గా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, అన్న పార్టీ పెట్టు. ఎందుకంటే చాలా మంది అంటారు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్ట, పార్టీ పెట్టడం మీకేమవుతుందా? అది చిరంజీవి వాడు కట్టెల మోపెత్తేసినట్టు ఎత్తేసిండు. కాబట్టి మీతోటి పార్టీ పెట్టడం కాదు, మీరు యాచకులుగానే ఉంటారు. మా దగ్గర బీఫామ్ల కోసం అయ్యప్ప అని దండాలు పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు, మమ్మల్ని అన్యాయం చేస్తారు. ఇవాళ అదే కనపడుతుంది కదా, బీసీల భీష్ముడు మరొక అభినవ పూలే ఒక హనుమంతన్న 122 మంది ఓబీసీ పార్లమెంట్ లో ఏకం చేసి దేశంలో మొదటిసారిగా ఓబీసీ ఎంపీల ఫోరం పెట్టి ఇవాళ చివరిగా నాకు రాజ్యసభ ఇవ్వమని అడిగితే ఆయనకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు? సంచులు మోసడానికి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఒక ఓబీసీకి ఇవ్వకుండా. అంటే పార్టీలలో చూడు, సర్పంచ్లు గెలిచారు, కౌన్సిలర్లు గెలిచారు, చైర్మన్లు గెలిచారు. ఉదాహరణకు భువనగిరి చెప్తున్నా అన్న, 2 నిమిషాలు. భువనగిరి చెప్తున్నా, 34 మంది కౌన్సిలర్ అక్కడ. 34 మందిలో 33 మంది బూడ నర్సే సార్ తెలుసు, 33 మంది ఎస్సీ ఎస్టీ బీసీ కౌన్సిలర్ అయ్యారు. ఒకే ఒక రెడ్డి కౌన్సిలర్ అయ్యాడు. ఒకే ఒక రెడ్డి కౌన్సిలర్ అయితే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఆ రెడ్డికి చైర్మన్ ఇవ్వాలని చూసిండు. మేము పోయి అక్కడ పోయి అనిల్ రెడ్డి ఖబర్దార్ 1,00,000 మందితో బిడ్డాన్ని నీ సర్వాయి పాపన్న గుట్ట కింద బొంద పెడతామని చెప్తే బెదిరించి ఆన్నించే మీడియా సమావేశం నుంచే డైరెక్ట్ మహేష్ అన్న గౌడ్ తోటి మాట్లాడితే భయపడిచ్చారు. కాబట్టి గెలుపు అనేది ఒక ప్రభంజనం అయిపోయింది. బీసీల యుగం స్టార్ట్ అయింది, బీసీల రాజకీయ శకం స్టార్ట్ అయింది. కాబట్టి ఇలా 2 స్పష్టంగా, ఒకటి నేపాల్లో పెట్టినట్టు యూత్ లేకపోతే బీసీలు ఏదైనా రాజకీయ వేదిక ఏర్పాటు చేసి అట్లా పోదామా, లేదా సమస్యల మీద కొట్లాడదాం. మేము ఏ పార్టీలు ఉన్నాలో ఆ పార్టీలో ఉంటాం. సమస్యల మీద బీసీ సప్లాను లేకపోతే బీసీ నిధుల మీద బీసీ రిజర్వేషన్ల మీద కొట్లాడదాం. కలిసి వచ్చిన అట్టే కొట్లాడుకుంటూ పోదాం. అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించామంటే ఆ నిర్ణయం కూడా తీసుకోవాల్సిందిగా నేను అందరికి విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మళ్ళీ రేపు సత్యమన్న పెట్టినాక ఇదే ఎజెండా ఉంటుంది, మళ్ళీ వీళ్ళే వస్తారు, మనమే మాట్లాడతాం. కాబట్టి దీన్ని ఏమన్నా ఇంకా ముందు స్టెప్ తీసుకొని పోవాలా, లేకపోతే ఇప్పుడు హనుమంతన్నకే అన్యాయం జరిగింది. నేను ఆ మధ్యన మీటింగ్ రాన్న అంటే జర్రాగురా నాది ఫైనల్ అవుతుంది, జర్రాగురా అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇయ్యారు. ఇవాళ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్లాడింది ఏకైక నాయకుడు ఆయన. ఇవాళ ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చింది 2 సంవత్సరాలు, ఏ పదవి తీసుకోలేదు. అయినా ఇవాళ ఎంపీ ఎందుకు అడిగిండు? తెలంగాణలో బిల్లు తీసుకుపోయినటువంటి రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో కొట్లాడుతందుకు ఆయన అడిగిండు, అయినా ఇవ్వలే. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఇవ్వము. ఇవాళ నేను చివరిగా చెప్తున్నా, ఏ బాబు హలో, అంటే జర్రాగురా నాది ఫైనల్ అవుతుంది, జర్రాగురా అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇయ్యారు. ఇవాళ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్లాడింది ఏకైక నాయకుడు ఆయన. ఇవాళ ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చింది 2 సంవత్సరాలు, ఏ పదవి తీసుకోలేదు. అయినా ఇవాళ ఎంపీ ఎందుకు అడిగిండు? తెలంగాణలో బిల్లు తీసుకుపోయినటువంటి రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో కొట్లాడుతందుకు ఆయన అడిగిండు, అయినా ఇవ్వలే. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఇవ్వము. ఇవాళ నేను చివరిగా చెప్తున్నా, ఏ బాబు హలో, నేను చివరిగా చెప్పేది ఏంటంటే అగ్రకులాలకు రాజ్యాధికార స్పృహ ఎట్లుంటుందో గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అన్న మినిస్టర్ అయితే నాకు మినిస్టర్ కావాలని తమ్ముడు అడుగుతుంది. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అయితే అని ఒక బిడ్డ తిరుగుతుంది. లేదు వాళ్ళ అన్న సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ భర్త సెంట్రల్ మినిస్టర్ అయితే నేను ఎంపీ అయితే అని ఒక ఆమె తిరుగుతుంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నత పదవులు ఆశించినా మాకు వాళ్ళతో సంబంధం లేదు, మాకు పదవులు కావాలని వాళ్ళు అడుగుతారు. మనం ఏం అడుగుతున్నామంటే మనం ఏది ఇవ్వకపోయినా అవమానంతో ఇళ్ళనే ఉంటాం, ఏదన్నా వాళ్ళ దయాదాక్షణాలతోటి ఇచ్చినప్పుడు మాత్రమే ఇట్లుంటామనా అనే ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇది మంచి సమయం ఆశయమైంది. మా ఎర్ర సత్తన్న ఊకే తనలాడుతున్నాడు బాగా, ఇవాళ ఇది మంచి అవకాశం వచ్చిందని చెప్పిండు. కాబట్టి
ఏదన్నా ఒక కీలకమైన నిర్ణయం ఈ సమావేశం ద్వారా తీసుకుంటే బీసీ సమాజం అంతా మీ వెంటనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ భువనగిరిలో ఆ 14 మున్సిపాలిటీల్లో 12 బీసీ ఎస్సీ ఎస్టీ భువనగిరి. ఈవెన్ నిజామాబాద్ సార్ చెప్పినందుకు చెప్తున్నా, నిజామాబాద్లో 7 మున్సిపాలిటీలకు 7 బీసీలే. నిజామాబాద్ కార్పొరేషన్లో చిరంజీవి సార్ నిజామాబాద్ 7 నిజామాబాద్ కార్పొరేషన్లో జనరల్ సీట్లో బీసీ మహిళ ఒక టైలర్కు అవకాశం వచ్చింది. అంటే అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినాయి. ఆటోమేటిక్గా బీసీ వాదం అనేది వస్తుంది. మా పుట్టమదన్న టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా నీకు పార్టీ ముఖ్యమా నీ జాతి ముఖ్యమా అంటే పార్టీ సెకండ్, ఫస్ట్ నాకు జాతే ముఖ్యమని చెప్పి అక్కడ కొట్లాట చేస్తున్నాడు సీనన్న. ఇవాళ సీనన్న అయితే మీకు అన్న తెలిసి ఏ ఉద్యమం అయినా ఒక రాడికల్ గా ఒక